సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు marketmentor.com. సో మీకు ఒక జస్ట్ అంటే ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ కావాలన్నారు. ఇది నా సంక్రాంతి పొంగల్ గిఫ్ట్ అనుకోండి. ఇది నా పర్సనల్ స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ. మీకు స్కాల్పింగ్లో సార్ 1 మినిట్లో 3 మినిట్స్లో స్కాల్పింగ్ కావాలి అంటే డెఫినెట్గా ఇది మంచి స్ట్రాటజీ అవుతుంది. సో స్ట్రాటజీని ఫస్ట్ స్టడీ చేద్దాం. ఊరికే ఇండికేటర్స్ పెట్టుకుంటా చేయడం కాదు. స్ట్రాటజీ గురించి చెప్తాను. స్ట్రాటజీకి మనకి ఏమేమి కావాలంటే ఎంఏసిడి ఇండికేటర్ తెలుసు కదా మీకు, అది మూమెంటం అనేది తెలిసిపోద్ది. మెయిన్ ఎంఏసిడి ఎందుకు యూజ్ చేస్తారంటే కరెక్ట్ ఒక స్టాక్ కరెక్ట్ మూమెంటం ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవద్దు అని ఉంటుంది. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే ఎంఎస్సిడి కాకుండా ఇంకొక ఇండికేటర్ నేను యూజ్ చేస్తాను, స్టాకాస్టిక్. అది ఏం చేస్తారంటే స్టాకాస్టిక్ అనేది ఒక ఆసిలేటర్ అనమాట. ఓకే, ఆసిలేటర్ మీకు ఏం చేస్తుంది, స్ట్రెంగ్త్ డిఫైన్ చేస్తుంది, ప్లస్ డైరెక్షన్ కూడా అది ఓవర్ సోల్డ్ ఓవర్ బాట్ జస్ట్ లైక్ ఆర్ఎస్ఎల్ డిసైడ్ చేస్తుంది. సో మన కండిషన్ ఏంటంటే, ఇప్పుడు కండిషన్ చెప్తాను. ఇక్కడ స్టాకాస్టిక్ అండ్ మెగ్డి ఏం చేయాలి, క్రాస్ ఓవర్ అవ్వాలి. ఎక్కడ క్రాస్ ఓవర్, జీరో లైన్. అంటే జీరో లైన్ ఏంటి, ఇది జీరో లైన్. ఈ జీరో లైన్ దగ్గర క్రాస్ అవ్వాలి, అప్పుడు స్టాకాస్టిక్ కూడా ఇది క్రాస్ అవ్వాలి, స్టాకాస్టిక్ కూడా ఇది క్రాస్ అవ్వాలి. సో స్టార్టింగ్ నుంచి చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. 2 ఇండికేటర్స్ తీసేస్తాను. ఇండికేటర్స్కి వెళ్ళి ఫస్ట్ మెగ్డి తీసుకోండి. ఓకే, సో మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ క్లిక్ చేశారు. మెగ్డి వచ్చేసింది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో 12, 26, 19 ఈఎంఐ 5. ఓకే, దీనిలో ఏం చేంజెస్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ స్టాక్ అని టైప్ చేయండి. స్టాకాస్టిక్. ఓకే, ఏమొద్ది ఆర్ఎస్ఐ స్టాకాస్టిక్, సింపుల్ స్టాకాస్టిక్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 14.3 తీసుకోండి. ఓకే, స్మూతింగ్ వచ్చేసి 3. ఓకే, ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు, సింపుల్ స్ట్రాటజీ. అది నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సార్ నిఫ్టీలో చూద్దాం. స్కాల్పింగ్ స్ట్రాటజీ అంటే ఎంత, ఒక 10 to 20 పాయింట్స్ మీకు వచ్చేస్తాయి. సో ఎలా చేస్తాము ఏంటి అనేది చూడండి, సింపుల్. రైట్, సో బయింగ్ కండిషన్ చెప్తున్నా. బయింగ్ కండిషన్ ఏంటంటే ఈ స్టాకాస్టిక్ అనేది గ్రీన్ అంతా ఇదంతా జీరో లైన్ అనమాట. ఇది జీరో లైన్. ఈ జీరో లైన్ పైన ఉండాలి, ప్లస్ క్రాస్ ఓవర్, ఈ క్రాస్ ఓవర్ జరగాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మీకు ఈ బ్లూ అనేది ఆరెంజ్ది క్రాస్ ఓవర్ ఇవ్వాలి. ఓకే, క్రాస్ ఓవర్ ఇవ్వాలి. ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇది క్రాస్ ఓవర్ ఇవ్వాలి. ఇక్కడ క్లియర్గా మనకి క్రాస్ ఓవర్ అంటూ ఇవ్వాలన్నమాట. చూడండి, ఈ బ్లూ అనేది ఇలా క్రాస్ ఓవర్ ఇవ్వాలి. సో కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇదిగోండి, ఫస్ట్ ఈ రెండు ఉంది క్రాస్ ఓవర్ ఇచ్చి ఇక్కడ తీసుకో, ఈ రెండు క్రాస్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, ఈ జీరో లైన్ పైన వచ్చిందా, వచ్చింది. క్రాస్ ఓవర్ జరిగిందా, జరిగింది. ఇక్కడ మనం ట్రేడ్ ఎంటర్ అవుతాం. చూడండి, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇదంతా ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు. మళ్ళీ మనము ఈ స్టాకాస్టిక్ ఏదైతే ఉందో ఈ జీరో లైన్ కింద వచ్చే వరకు ట్రేడ్ అనేది హోల్డ్ చేయడం చాలా మందికి తెలియక దీన్ని రాంగ్ యూజ్ చేస్తారు. సో ఇంకా నేను చూపిస్తాను ట్రేడ్స్, ఎక్స్ట్రాడినరీ ట్రేడ్స్ చూపిస్తాను. చూడండి, బయింగ్కి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా మంది స్టాకాస్టిక్ ఇక్కడ క్రాస్ ఓవర్ అవ్వాలని తీసుకుంటారు, బట్ అది రాంగ్. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉండాలి మార్కెట్లో. స్ట్రెంగ్త్ కావాలంటే ఈ రెండు కూడా క్రాస్ ఓవర్. సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయింది, ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయింది, అండ్ స్టాకాస్టిక్ ఆల్రెడీ ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ అవుతాం ఈజీగా. మీకు స్కాల్పింగ్లో ఒక బ్యూటిఫుల్గా మనకి ఎంతో ఆల్మోస్ట్ చూడండి ఒక 80, 90, 100 పాయింట్స్ బుక్ చేసుకున్నాం. స్కాల్పింగ్లో 10, 20 పాయింట్స్ కంటే ఎక్కువ చాలు. సో సెల్లింగ్కి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ స్టాకాస్టిక్ క్రాస్ ఓవర్ ఉందా చూసుకోండి. దాని తర్వాత ఈ మెగ్డి అనేది దీని కిందికి రావాలి. ఓకే, ఇవ్వండి, ఈ జీరో లైన్ కిందికి వస్తే హాయిగా ఎంటర్ అవ్వాలి. బ్యూటిఫుల్ టార్గెట్. ఓకే, సో 1 మినిట్లో 30 మినిట్లో 1 మినిట్లో ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. చూపిస్తాను, 30 మినిట్స్లో చూస్తున్నాం ఇప్పటి వరకు. సో స్కాల్పింగ్ అనేది 1 మినిట్లో ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇవాళ ఇక్కడ చూడండి, ఇవి రెండు క్రాస్ అయ్యాయి కదా, దానికి ముందే స్టాకాస్టిక్ అనేది క్రాస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకోవద్దు. ఇక్కడ క్రాస్ ఓవర్ జరగకముందు ఎంట్రీ తీసుకోవద్దు. ఇక్కడ ఈ క్రాస్ ఓవర్ జరిగి ఈ లైన్ మీదకి రావాలి, జీరో పైకి రావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ అయిపోయింది. ఇక్కడ ఎంటర్ అవుతాం మనం. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎంటర్ అయితే సూపర్ 50 పాయింట్స్ స్కాల్పింగ్ మూమెంట్. అండ్ కిందికి కూడా చూడండి, ఇక్కడ మార్కెట్ ఉంది, స్టాకాస్టిక్ క్రాస్ అయిపోయింది, ఫైన్. నేను ఇంకా దేని గురించి వెయిట్ చేస్తున్నా, ఇక్కడ ఆల్రెడీ జీరో కింద ఉంది కదా. సో స్టాకాస్టిక్ ఆల్రెడీ లెస్ ఇచ్చేసి జీరో కింద క్రాస్ అవుతుంది. బ్యూటిఫుల్ ర్యాలీ. మళ్ళీ ఈ రెండు లైన్స్ ఈ జీరో దాటేంత వరకు తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి స్ట్రాటజీ మీకు పెయిడ్ స్ట్రాటజీస్, పెయిడ్ కోర్సెస్లో చెప్తారు, ఎవరు చెప్పరు. ఓకే, నేను చెప్తున్నా ఎందుకంటే ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ మై సంక్రాంతి గిఫ్ట్ ఫర్ యువర్ పీపుల్. ఓకే, సో
ఇదిగో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది అండ్ స్టాకాస్టిక్ క్రాస్ ఓవర్ అయింది. ఇంకా డౌట్స్ పెట్టుకోకండి. వండర్ఫుల్. ఓకే. సెల్లింగ్కి ఏం చేయాలని చెప్పాను? స్టాకాస్టిక్ క్రాస్ ఓవర్ అయిందా? అయింది. సో ఇది చూడండి, ఇక్కడ ఇది క్రాస్ ఓవర్ అయింది. బ్యూటిఫుల్ ప్రాఫిట్స్, బ్యూటిఫుల్ ప్రాఫిట్స్. ఓకే. మీకు స్కాల్పింగ్ ఇక్కడ సరే ఇక్కడ తీసుకోవచ్చు కంటే అక్కడ తీసుకోండి. ఎందుకు తీసుకోండి? నేను ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కానీ ఇది ఈ జీరో లెవెల్కి రావాలన్నమాట. ఇక్కడ జీరో లెవెల్కి వచ్చేసింది అండ్ జీరో లెవెల్కి వచ్చాక నేను ఏం చేశాను, ఇది క్రాస్ ఓవర్ అయిపోయింది బట్ అక్కడికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇలాంటివి మీరు అవాయిడ్ చేయాలి. చూడండి ఇంకా చూపిస్తాను మీకు. బయింగ్కి చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఈ క్రాస్ ఓవర్ దగ్గరలో చూడండి, ఇక్కడ ఇది అయిపోయిందా, ఇక్కడ లైన్ జస్ట్ ఎంటర్ అయితే చాలు మీకు. ఇంకా ఇక్కడ ఎంటర్ అయింది, రీసెంట్ క్రాస్ ఓవర్ అయింది. బ్యూటిఫుల్ టార్గెట్స్. ఓకే. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ స్ట్రాటజీ. ఓకే చూడండి, ఇప్పుడు సార్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు కదా అంటే ఎంటర్ అవుతాను, కానీ ఇక్కడ చూడండి స్టాకాస్టిక్ చూడండి, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నామా, ఇక్కడ మీరు ఎంట్రన్స్ తీసుకున్నామా, ఇక్కడ ఇది ఒకటే బ్లూ లైన్ క్రాస్ అయింది కదా, ఇక్కడ రెండు క్రాస్ అయ్యేసరికి ఏమైంది, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నాం అండ్ టార్గెట్ అండ్ స్కాల్పింగ్లో మనకు 10-20 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చేసింది. బట్ బాటంలో క్రాస్ ఓవర్ అయితే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అది మీరు ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ హై ఉంది కదా చూడండి, ఇక్కడ ఈ రెండు ఈఎంఎస్ ఇక్కడ జీరో క్రాస్ అవుతున్నాయి. ఓకే అండ్ ఆల్రెడీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది అండ్ కన్సిడర్ టార్గెట్. రెండు క్రాస్ అయితే మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ చూడండి స్టాకాస్టిక్ క్రాస్ అయిపోయింది, ఇక్కడ క్రాస్ అయిపోయింది, ఇక్కడ క్రాస్ అయిపోయాయి రెండు. ఓకే సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అండ్ సీదా టార్గెట్. రెండు ఉండాలి, ఒకటి కాదు, రెండు ఉండాలి. మెగ్డీలో రెండు థ్రెడ్స్, ఇక్కడ రెండు థ్రెడ్స్ కదా, ఇక్కడ రెండు థ్రెడ్స్ క్రాస్ అయిపోయి అండ్ సీదా 1:1 పక్కా టార్గెట్ అనేది వస్తుంది అనమాట. సో వండర్ఫుల్గా పనిచేస్తుంది ఈ ఇండికేటర్. అండ్ చూడండి ఇక్కడ చాలామంది క్రాస్ ఓవర్ అవ్వగానే తీసుకుంటారు, బట్ రాంగ్. ఎందుకు రాంగ్? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ అంటే బుల్లిష్ ఏరియా. ఎప్పుడు కానీ ఇది క్రాస్ ఓవర్ అయితే తీసుకోవద్దు. ఈ రెండు లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకుని సార్ ఇక్కడ తీసుకోవచ్చు కదా స్టాక్ అంటే ఇట్లాంటి మిస్టేక్స్ చెప్తుంది చూడండి. ఇక్కడ రెండు క్రాస్ అయిపోయి కిందికి మూమెంటం అనుకుంటారు చాలా మంది, కానీ ఇక్కడ మీరు క్రాస్ ఓవర్ ఎక్కడ ఉంది, ఇక్కడ బాటమ్ ఉంది. అలాగే ఇక్కడ క్రాస్ ఓవర్ జరగాలి. సో అవి కేర్ఫుల్గా చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఓకే లేదంటే మీరు చాలా చాలా రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఈ రెండు క్రాస్ అయ్యాయి కదా, ఈ రెండు క్రాస్ అయ్యాయి అండ్ ఇక్కడ బాటంలో క్రాస్ ఓవర్ ఉండదు, ఇక్కడ పైన దగ్గరలో క్రాస్ ఓవర్ ఉంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ చూసాం కదా, మీకు ఇంతవరకు చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ రెండు క్రాస్ ఓవర్ అండ్ ఇక్కడ చూడండి రీసెంట్ క్రాస్ ఓవర్ వచ్చింది అండ్ మార్కెట్ ఎలా పడ్డది చూడండి. సో ఇలా మీరు క్లియర్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చేయొచ్చు, ఎలాంటి రిస్క్ లేకుండా. ఇది ఆల్రెడీ కిందనే ఉంది అంటే ఆల్రెడీ కింద ఉన్నాయి కాబట్టి మీకు స్టాక్ కాస్ట్ ప్రతిసారి ఇలా ఆల్రెడీ కింద ఉన్నప్పుడు మీరు ఈ స్టాక్ కాస్ట్కి ఎన్నిసార్లు క్రాస్ ఓవర్ ఇస్తే ఇలాంటివి వెతుక్కోవాలి మీరు. ఎన్నిసార్లు మీకు క్రాస్ ఓవర్ ఇస్తే అన్నిసార్లు మీరు ట్రేడ్ అని చేసుకోవచ్చు అండి. ఇది ఎన్నిసార్లు కింద ఉంటే అన్నిసార్లు మీరు తీసుకోవచ్చు. సో ఇది చాలా డౌన్ ట్రెండ్లో చాలా పనికి వస్తుంది మీకు ఇది. సో స్టాక్ కాస్ట్కి కిందనే ఉంది, ఎక్కడికి వెళ్ళట్లేదు అండ్ క్రాస్ ఓవర్ వచ్చిన ప్రతిసారి మనకి ప్రాఫిట్ అంటూ ఇచ్చింది. సో ఇది నా సీక్రెట్ స్ట్రాటజీ, ఫెంటాస్టిక్ స్ట్రాటజీ. నిఫ్టీలో, గోల్డ్ అన్నింటిలో పనికి వస్తుంది. గోల్డ్లో కూడా చూపిస్తాను సార్. గోల్డ్ ప్రజెంట్గా ట్రేడ్ రన్ అవుతుంది కదా చూద్దాం. చూడండి గోల్డ్లో ఇక్కడ అలా క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఇక్కడ మన ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. బ్యూటిఫుల్ టార్గెట్, వండర్ఫుల్ టార్గెట్. ఇది ఇక్కడ టచ్ అయ్యేంత వరకు మనం పైనే ఉంటాము. ఎంత క్రాస్ ఓవర్ అయితే అంత, మళ్ళీ కింది క్రాస్ అయితేనే మాత్రం మనం తీసుకుంటాం అనమాట. లేదు సార్ 5 మినిట్స్లో పనిచేస్తుంది అంటే 5 మినిట్స్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి ఎలా వెళ్తుందో గోల్డ్ పైకి, ఇట్స్ గోయింగ్ లైక్ హెల్. ఓకే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా సార్, అండ్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా 5 మినిట్స్లో క్రాస్ ఓవర్ అయిపోయింది అండ్ ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అయిపోయింది అండ్ స్కాల్పింగ్లో చూడండి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 20 పాయింట్స్ అండ్ గోల్డ్ ఈజ్ అ బిగ్ థింగ్. ఇక్కడ కింద ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు మీరు తీసుకుంటూనే ఉండొచ్చు ట్రేడ్, కానీ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా మీరు బాటంలో ఎక్కువసేపు ఉండొద్దు, మంచిగా ట్రేడ్ చేయండి. ఇవ్వండి ఇక్కడ రెండు లైన్స్ ఇక్కడ క్రాస్ అయ్యాయి అండ్ స్టాకాస్టిక్ ఫ్రెష్గా క్రాస్ అయ్యింది అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. సో ఇది ఫెంటాస్టిక్ అండ్ ఇది ఒకసారి మీరు రియల్ టైంలో యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ గూగుల్ మీట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను డైలీ 200తో. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్ దిస్ స్ట్రాటజీ. హ్యాపీ సంక్రాంతి.